Hello everyone, good morning all of you. Welcome to Magma Plus YouTube ఛానల్. ఈరోజు మనం మ్యాగ్మా ప్లస్ వెబ్సైట్ని యూజ్ చేసి ఆండ్రాయిడ్ డివైస్లో అంటే మొబైల్ కానివ్వండి, ట్యాబ్ కానివ్వండి, ఈఆర్పి సాఫ్ట్వేర్ని ఒక యాప్ లాగా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది డిస్కస్ చేయబోతున్నాం. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ఒక డివైస్, ఆండ్రాయిడ్ మొబైల్ ఆర్ ట్యాబ్ అండ్ దానిలో ఒక బ్రౌజర్. నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక మొబైల్ తీసుకున్నాను. దీనిలో నేను గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో క్రోమ్ ఓపెన్ చేయొచ్చు, మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేయొచ్చు, ఏదైనా ఒక బ్రౌజర్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్రోమ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ క్రోమ్ అనే ఐకాన్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వెబ్సైట్ నేమ్ టైప్ చేయాలి. వెబ్సైట్ నేమ్ ఏంటంటే erp.magmaplus.in. సో ఎంటర్ ప్రెస్ చేయండి. ఎప్పుడైతే మీరు ఎంటర్ ప్రెస్ చేస్తారో మ్యాగ్మా ప్లస్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు లాగిన్ ద్వారా రిపోర్ట్స్ ఇక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే దీన్ని యాప్ లాగా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది డిస్కస్ చేస్తున్నాము. ఈ బ్రౌజర్లోనే మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి, వర్టికల్ డాట్స్. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, ఒక మెనూ వస్తుంది. ఈ మెనూలోకి వెళ్ళి బాటంలోకి వెళ్ళారనుకోండి, యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ వస్తుందండి. ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాం. ఎప్పుడైతే మీరు యాడ్ టు హోమ్ స్క్రీన్ క్లిక్ చేస్తారో ఇన్స్టాల్ ఆర్ క్యాన్సిల్ అనే ఆప్షన్స్ వస్తాయి. మనం ఇన్స్టాల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఇన్స్టాల్ సెలెక్ట్ చేసుకుంటారో ఆటోమేటిక్గా మ్యాగ్మా ప్లస్ యాప్ అనేది మీ మొబైల్లో ఆర్ ట్యాబ్లెట్లో అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన వెంటనే మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుందండి, యాప్ ఇన్స్టాల్ ఈఆర్పి మ్యాక్స్ ప్లస్ యాప్ ఇన్స్టాల్ అనే మెసేజ్ వస్తుంది. సో యాప్ మన మొబైల్లో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్టు. ఇంకా క్రోమ్తో మనకి బ్రౌజర్తో మనకు పని లేదు. సో బ్రౌజర్ని క్లోజ్ చేసేస్తుంది. ఇప్పుడు స్వైప్ అప్ చేయండి. ఐకాన్స్, మీ మొబైల్లో ఉన్న ఐకాన్స్ డిస్ప్లే అవుతాయి కదా, ఈ ఐకాన్స్లో ఈఆర్పి మ్యాగ్మా ప్లస్ అనే ఐకాన్ కనబడుతుంది. సో ఐకాన్ అనేది మన దాంట్లో ఇన్స్టాల్ అయ్యింది. సో ఈ యాప్ని యూజ్ చేయడానికి దాన్ని క్లిక్ చేస్తాము. ఇది జస్ట్ లైక్ బ్రౌజర్లో ఓపెన్ అయినట్టు ఉంటుంది ఫస్ట్ టైం. ఇక్కడ మీరు లాగిన్ అవ్వడానికి ఇది బటన్ ఉంటుంది, లాగిన్ అనే బటన్, ఇది క్లిక్ చేయండి. మీకు క్లిక్ చేసిన తర్వాత క్రెడెన్షియల్స్ అడుగుతుంది. మీకు ఒక సెషన్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్తో మీ మొబైల్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయి ఉంటుంది. లేదంటే ఏదైనా ఒక కోడ్, సెషన్ ఐడి అంటున్నాం దాన్ని. ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి నా కంపెనీ నెంబర్ ఇస్తున్నాను, 9010. నా సెషన్ ఐడి ఇచ్చి గెట్ ఇన్ఫో క్లిక్ చేస్తున్నాను. గెట్ ఇన్ఫో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కంపెనీ పేరు, ఈ మొబైల్ కింద ఏ కంపెనీస్ రిజిస్టర్డ్ అనేయో మొబైల్ కంపెనీ నేమ్స్ లిస్ట్ డిస్ప్లే అవుతుంది. మ్యాగ్మా ఇన్ఫోటెక్ అనేది సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ లొకేషన్ అడుగుతుంది, లొకేషన్ గుంటూరు. సో ఎప్పుడు మీరు గెట్ సెషన్ నేమ్ ఎంటర్ చేసి గెట్ ఇన్ఫో క్లిక్ చేసిన తర్వాత కంపెనీ నేమ్ వచ్చింది, నెక్స్ట్ లొకేషన్ వచ్చింది, నెక్స్ట్ యూజర్ నేమ్ ఎంటర్ చేస్తారు. ఆ యూజర్ నేమ్, నా పాస్వర్డ్ నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ క్లిక్ చేస్తాను. సో పాస్వర్డ్ రాంగ్ ఎంటర్ చేసినట్టున్నాను, అగైన్ కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను, లాగిన్. సో లాగిన్ అయిందండి. అప్డేట్ కొడితే పాస్వర్డ్ అనేది మొబైల్లో స్టోర్ అవుతుంది. ఇది డాష్ బోర్డ్. కింద మెనూస్ ఉంటాయి, డాష్ బోర్డ్ అని, ట్రాన్సాక్షన్స్ అని, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అని, ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. సెట్టింగ్స్ అని, లీగల్ అని, లాగౌట్, ఇలా ఆప్షన్స్ ఉంటాయి. సో డాష్ బోర్డ్లో వచ్చేసి ఫస్ట్ పర్చేజ్ అనేది ఉంటుంది. ఇక్కడ కింద మీరు ఎప్పుడైతే పర్చేజ్ క్లిక్ చేస్తారో కింద 12 months పర్చేజ్ డిస్ప్లే అవుతుంది, సేల్స్ డిస్ప్లే అవుతుంది, అదేవిధంగా ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ డిస్ప్లే అవుతాయి. నేను శాంపుల్కి ఒక డమ్మీ డేటా పెట్టాను, ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ క్లిక్ చేస్తే దీనిలో 4 column టేబుల్, అకౌంట్ కాపీ, ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. సో ట్రాన్సాక్షన్స్ క్లిక్ చేస్తే జిఎస్టీ ఇన్వాయిస్, సెట్టింగ్స్, దీనిలో మీరు ఏ కంపెనీలో లాగిన్ అయి ఉన్నారు, మీ యూజర్ నేమ్ ఏంటి, వాట్సాప్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది డిస్ప్లే అవుతుంది. సో నేను ట్రాన్సాక్షన్ తీసుకుని జిఎస్టీ సేల్ ఇన్వాయిస్ తీసుకున్నాను. జిఎస్టీ సేల్ ఇన్వాయిస్లో మీకు జిఎస్టీ ఫీడింగ్, జిఎస్టీ బిల్ మొత్తం ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసిన తర్వాత షిప్పింగ్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాలి. కస్టమర్ డీటెయిల్స్ ఫస్ట్లో ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ షిప్పింగ్ అడ్రస్, ఐటమ్స్, మనం ఏ ఐటమ్స్ బిల్ చేస్తున్నాం ఐటమ్స్ డిస్ప్లే అయిన తర్వాత ఇది టోటల్ వాల్యూస్ కింద డిస్ప్లే అవుతాయి. ట్యాక్సిబుల్ వాల్యూ ఎంత, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఎంత. ఇది సేవ్ చేయడానికి సేవ్ ఇన్వాయిస్, ప్రింట్ చేయడానికి సేవ్ అండ్ ప్రింట్, ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయడానికి ఈ ఇన్వాయిస్, ఇలా ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం. ట్రాన్సాక్షన్లో ప్రజెంట్ నేను జిఎస్టీ ఇన్వాయిస్ ఒకటి ఇచ్చినాను. ఫైనాన్షియల్ రిపోర్ట్స్లో
ఫైనాన్షియల్ రిపోర్ట్లో కూడా మీరు అకౌంట్ కాపీ సెలెక్ట్ చేశారనుకోండి, మీరు ఇక్కడ కస్టమర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఏరియా వైజ్ కస్టమర్స్ వస్తారు. గుంటూరు అంటే గుంటూరు కస్టమర్స్, హైదరాబాద్ అంటే హైదరాబాద్, చెన్నై అంటే చెన్నై కస్టమర్స్. లోడ్ డేటా అంటే రిపోర్ట్ జనరేట్ అవుతుంది. సెండ్ పీడిఎఫ్ అంటే కస్టమర్కి మీరు డైరెక్ట్గా అకౌంట్ కాపీని పీడిఎఫ్ రూపంలో పంపించవచ్చు. అదేవిధంగా సెట్టింగ్స్. ఫైనల్గా మీరు లాగౌట్ చేయడానికి ఇది లాగౌట్ అనే బటన్ ఉంటుంది. సో లాగౌట్ అనగానే మళ్ళీ మీరు హోమ్ స్క్రీన్కి వచ్చేస్తారు. సెషన్ ఐడి తర్వాత కంపెనీ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవి ఎంటర్ చేయాలి. ఇది యాక్చువల్గా క్లౌడ్ డేటాబేస్ యూజర్స్కి, అంటే మీ డేటా మొత్తం క్లౌడ్లో ఉంటే కనుక ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మీ మొబైల్లోనే రిపోర్ట్స్ అన్నీ చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.